నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి, జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. వివరాలకి వెళితే ఆమె వయసు 30 సంవత్సరాలు, పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, మంచి భర్త, అన్యోన్యమైన దాంపత్యం. అలాగే అదే ఊరుకు చెందిన ఒక కుర్రాడి వయసు 22 సంవత్సరాలు, చదువు మధ్యలోనే ఆపేసి ఒక చిన్న ఉద్యోగం అయితే చేస్తూ ఉన్నాడు. ఇద్దరిది ఒకే గ్రామం, ఇద్దరి మధ్య పరిచయం అనైతిక బంధానికి దారి తీసింది. కొన్నాళ్లుగా గుట్టుగా సాగిన వ్యవహారం బయటికి పొక్కడంతో ఇరు కుటుంబాలలో గొడవలు మొదలయ్యాయి. దీంతో అనైతిక బంధం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇద్దరి జీవితాలు అంతమైపోయాయి. దీనివల్ల 2 కుటుంబాలలోనూ విషాదం నెలకొంది. ఆమె పరంగా అభం శుభం తెలియని 2 చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. అలాగే యువకుడి పరంగా వృద్ధాప్యంలో ఆసరాగా అవుతాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ యొక్క తల్లిదండ్రులు గుండెలడిసేలా అయితే బాధపడుతూ ఉన్నారు. వివరాలేకి వెళితే పద్మనాభ మండలం కృష్ణాపురం గ్రామంలో సోమవారం ఒకే రోజు నిమిషాల వ్యవధిలో కనకాల లక్ష్మి 30 సంవత్సరాలు అనే వివాహిత, మోకర ఆదిత్య 22 సంవత్సరాలు అనే యువకుడు వేరువేరు చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపైన పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఫోన్ రికార్డింగులు, చాటింగులు కీలకంగా మారాయి. కలిసి జీవించడం సాధ్యం కాదని భావించి ఇంకా చనిపోవడమే మేలని చెప్పేసి క్షణికావేశంలో ఆదిత్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే లక్ష్మి సైతం తన యొక్క ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిత్య ఉరి వేసుకునే సమయంలో లక్ష్మికి వీడియో కాల్ చేయడంతో భయపడి తను కూడా ఉరి వేసుకుని మృతి చెందింది. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా కొంత నడిచినట్లు బోకట్ట. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరి శవాలకు పంచనామాలు పూర్తి కావడంతో లక్ష్మి, ఆదిత్య మృతదేహాలను విడివిడిగా గ్రామానికి తీసుకుని వచ్చి గ్రామ శివారు గోస్తాని నదీ తీరంలోని శ్మశాన వాటికలో 50 మీటర్ల దూరంలో విడివిడిగా దహనం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఈ యొక్క అంత్యక్రియలైతే నిర్వహించడం జరిగింది. అలాగే ఆత్మహత్యకు గల కారణాలపైన పద్మనాభం పోలీస్ స్టేషన్ సిఐ సిహెచ్ శ్రీధర్ గారు మాట్లాడుతూ మృతురాలు లక్ష్మి అలాగే మృతుడు ఆదిత్యాలకు మధ్య ఉన్న పరిచయం నేపథ్యంలో వారి యొక్క కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని చెప్పేసి ఇరువురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.